చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. ద ఫేక్ అఘోరీ గ్యాంగ్. ఈ టాపిక్ మళ్ళీ తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి. దానికి సంబంధించి ప్రస్తుత కాలంలో ఏ రకమైనటువంటి అకృత్యాలు దారుణాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఈ ఫేక్ అఘోరీ అతను ఒక్కడే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ బిహైండ్ ద స్క్రీన్ అసలు ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, దీనికి సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, అతను బెయిల్ రప్పించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఆ ప్రముఖ వ్యక్తులు ఎవరు. తాజాగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు కూడా బయటకు వచ్చింది. బయటికి రావటమే కాదు, ఈ ఫేక్ అఘోరీ ఏ కారునైతే వినియోగించాడో ఆ కారును ఆ నాయకుడు గిఫ్ట్గా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో మేము అన్ని విషయాలను చాలా ఇన్డెప్త్గా పరిశీలించి దానికి సంబంధించి ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలి. దీని మీద ఉన్నటువంటి ఏవైతే ఒక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ ఎప్పుడూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని ఉన్నవి ఉన్నట్టుగా చూపించడమే మా ప్రధానమైనటువంటి ధ్యేయం. మా చైర్మన్ ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి విధానంలో, ఆయన ఇచ్చినటువంటి నినాదంతో మేము వెళ్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భంలో ఈ టాపిక్ తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం అది. దీని వెనుక చాలామంది వ్యక్తులు ఉన్నారు, కొన్ని శక్తులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు యొక్క చేతులు మారాయి. భక్తి ముసుగులో ఎటువంటి అరాచకాలు జరిగాయి అనేది మాకు అర్థమైంది. కాబట్టి వాటిని మీ దృష్టికి తీసుకురావాలని ఈరోజు ఈ టాపిక్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇప్పటి వరకు ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంటూ మరెన్నో విమర్శలు చవిచూస్తూ అందరూ కూడా హేళన చేస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ ఆయన్ను ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన నిరాశ నిస్పృహలకు లోనవల. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, శ్రీవర్షిణి కుటుంబ సభ్యులతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధం. ఒక పెద్ద కుమారుడిగా తాను చేస్తున్నటువంటి వాటిని ఎవరైతే అడ్డుకుంటున్నారో, రకరకాల అంశాలుగా బయటికి తీసుకువెళ్తున్నారో దానికి సంబంధించి అతను ఎక్కడ కూడా అధైర్యపడలేదు. ఇప్పుడు ఆయనే మా స్టూడియోలో ఉన్నారు, విష్ణు. ఈ పేరు అందరికీ తెలుసు. ఈ ఫేక్ అఘోరీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత విలన్ ఎట్ ది రేట్ ఆఫ్ విష్ణు అనొచ్చు. ఆ విష్ణు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. అసలు ఏంటి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అలాగే విమర్శల్లో వాస్తవం ఎంత, నిజం ఎంత దాగి ఉంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎంతోమంది హైదరాబాద్ నుంచి స్టూడియోకి రమ్మని ఆహ్వానించిన, ఒక రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడినా వెళ్ళలా. ఎందుకనంటే మా ఛానల్పై ఆయనకున్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విష్ణు గారు బాగున్నారా? ఏం సార్ ఇప్పటివరకు ఏమైపోయారు? సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? సైలెంట్ మోడ్ ఏం కదండి, ఇప్పటి వరకు ఆ అమ్మాయి కోసమే నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చేయి జారే క్రమంలో ఉన్నారు. అది చేయి జారుతారా, మా వరకు వస్తుందా అనేది ఇక పోలీస్ వారి నిర్ణయం మీద ఆధారపడి. అయితే ఇప్పుడు మీ మీద ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్లో నేను మీ ముందుకు తీసుకురావాల్సింది, చెప్పండి. ఫేక్ అఘోరీ ఎవరైతే అల్లూరి శ్రీనివాస్ ఉన్నాడో, మీకు అతనికి పరిచయం ఏర్పడిన తర్వాత దాదాపుగా 50 లక్షల రూపాయలు మీకు ఇచ్చాడని, నిజమేనా? అది 50 లక్షల నా అకౌంట్ మొత్తం తీసినా కూడా అంత అమౌంట్ ఉండదు. నా మొత్తం ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది. ప్రీవియస్లో 4-5 అకౌంట్లు ఉన్నాయి కానీ అవన్నీ క్లోజ్ చేశాను. ప్రజెంట్ వచ్చి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఒకటేమో 0 బ్యాలెన్స్లో ఉంది. ఇప్పుడు డబ్బులు వేస్తే డబ్బులు పోతాయి. సో ఇంకోటి వచ్చి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, అది కూడా 8 రూపాయలు ఉన్నాయి. ఓకే.
ఒక దానిలో 300-400 మీకు కావాలంటే ఆ మొత్తం ఇస్తాను. ప్లస్ మీ డౌట్తో పాటు ఏ రోజు ఎవరు అడిగినా సరే నేను వెంటనే ఒక 5 సంవత్సరాల ట్రాన్సాక్షన్ తీసి ఇస్తా. ఈ 4 ఏళ్లలో నాకు ఏ వ్యాపారం నేను సరిగ్గా చేసిందేం లేదు. చేసినా కూడా బంగారం తాకట్టు అవి వచ్చి పెట్టుకోవడం అవి జరిగినాయి తప్ప నా దగ్గర అయితే అమౌంట్ ఇప్పటి వరకు నాకు రాలేదు. రీసెంట్గా ల్యాండ్ అమ్మాను, అది కూడా నాకు క్యాషే వచ్చింది చేతికి. అంతకు మించి అయితే నా దగ్గర అయితే డబ్బు ఏం లేదు. అయితే వాడి దగ్గర నుంచి నాకు ఒక అమౌంట్ అయితే వచ్చింది, అది వచ్చి బిలో 30,000. ఆ 30,000 కూడా మళ్ళీ వాడికే ఖర్చు అయిపోయింది. పైన ఇంకో 2 లక్షలు ఇప్పుడు తిరగడానికి మాకే అయింది. 30,000 ఎందుకు ఇచ్చాడు ఆయన మీకు? ఈ ఏదైతే క్రమం ఉందో, ఈ నేను మంగళగిరి నుంచి లెఫ్ట్ అవ్వక ముందు ప్రతిసారి తనకి సంబంధించి మంగళగిరి వచ్చినా కానీ ఎక్కడికన్నా వచ్చినా కానీ నేనే తన కోసం ఉండేవాడిని. ఇక్కడికి వస్తే కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తూ ఉండేవాడు. అందుకని చెప్పి నేనే కొద్దిగా కాపలా ఉండేవాడు. అది కూడా మా గురువు గారి ద్వారానే మాట్లాడితే సరే ఉన్నాను, వాడి ఎక్స్ట్రాలు చేయకుండా జాగ్రత్త చూడు, కొద్దిగా ఈ బట్టలు తీసి వీరంగం చేస్తుంటాడు కదా, అవి ఏం కాకుండా ఆపున అన్నాడు. ఇది ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా అటువైపు పోలీసు వాళ్ళు కానీ ఇటువైపు ప్రజలకైనా నేనే కేర్ తీసుకున్నా. ఆ క్రమంలో వాడికి తినడానికి తాగడానికి అన్ని నేనే ఎవరో ఒకరి తెప్పించేవాడిని. ఇలా వాడిని చూసుకున్నందుకు లాస్ట్ లో హైదరాబాద్ లో ఒక ఇంట్లో కూర్చొని ఇచ్చాడు. అవి కూడా ఆ ఇచ్చిన రోజే మళ్ళీ వాడికే దానిలో 10,000 ఖర్చు పెట్టాను. దానికి ముందు నాకు ఒక 30,000 వాడి వల్ల నాకు మంగళగిరిలో అయినాయి. ఆ టైంలో కూడా చిన్న చితకి అమౌంట్లు ఉంటే అలా ఖర్చు పెడుతూ ఉండేవాడిని, ఇంట్లో అవసరాలు చూసుకుంటున్నాను తప్ప నా దగ్గర అయితే లక్షలు అయితే లేవండి ప్రజెంట్.